దేవుడు తనను తాను ప్రత్యక్షం చేసుకున్న విధానము ఏమిటి అని అంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలోని ఆదికాండము 1వ అధ్యాయము 1-31 వచనాలు చదివినట్లయితే మనకి ఈ విషయం అర్థమవుతుంది కదా. దేవుడు తనను తాను ప్రత్యక్షం చేసుకోవడం 2 విధాలుగా ఉంటుందండి. ఒకటి సృష్టిని సృష్టించడం, 2 మానవుని సృజించడం. అవునండి, దేవుడు మానవుణ్ణి సృజించారు, సృష్టిని సృజించారు. ఈ సృజించే శక్తి, సామర్థ్యము, జ్ఞానము, బలము దేవునికి మాత్రమే ఉన్నదండి. మరెవ్వరికి అట్టి జ్ఞానం లేదు, మరెవ్వరికి అట్టి సామర్థ్యం లేదు, మరెవ్వరికి అట్టి బలము లేదండి. దేవుడు మాత్రమే సమస్త సృష్టిని సృజించగలరు. దేవుడు మాత్రమే మానవుని సృజించగలరు. అట్టి సామర్థ్యము దేవునికే ఉన్నది. మానవుని చూసినప్పుడల్లా, సమస్త సృష్టిని చూసినప్పుడల్లా మనం గుర్తుంచుకోవాలి, దేవుడు ఉన్నారు. దేవుడు ఉన్నారు కాబట్టే సృష్టి ఉనికిలో ఉన్నది. దేవుడు ఉన్నారు కాబట్టే మానవుడు ఉనికిలో ఉన్నాడు. దేవుడు ఉన్నాడు కాబట్టే సృష్టి, మానవుడు జీవించగలుగుతున్నారు. ఒకసారి ఆలోచించేద్దాం. దేవుడు ఉన్నారు సత్యాన్ని గుర్తిద్దామండి. చాలామంది వ్యక్తులు దేవుడు లేరు అన్నట్లుగా వాదిస్తూ ఉంటారు. దేవుడు ఉంటే నాకు కనబడాలన్నట్లుగా వాదిస్తూ ఉంటారు. వారు గుర్తించిన విషయం ఏంటంటే దేవుడు ఉన్నారు కాబట్టి సృష్టి ఉన్నది, దేవుడు ఉన్నారు కాబట్టి మానవుడు జీవిస్తూ ఉన్నాడు. మరి ఒకసారి ఆలోచించేద్దాం. దేవుడు ఉన్న సత్యాన్ని గుర్తిద్దాం, దేవుని వెతుకుదాం, దేవుని కనుగొందాం. రేపటిలో శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.